గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా ముందుగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 10వ నెల 2023 సంవత్సరం శుక్రవారం. స్వస్తిశ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి తెల్లవారుజామున 3:45 వరకు, తదుపరి పూర్ణిమ. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 8:17 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. వ్యాఘాత యోగం ఉదయం 6:03 వరకు, తదుపరి హర్షణ యోగం. హర్షణ యోగం తెల్లవారుజామున 3:13 వరకు, తదుపరి వజ్రయోగం. గరజీకరణం సాయంత్రం 4:46 వరకు, తదుపరి విష్టికరణం. వర్జ్యం రాత్రి 8:37 నుండి 10:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:03 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. అమృత ఘడియలు ఉదయం 6:17 వరకు. తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 5:41 నుండి ప్రారంభమవుతాయి. రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం సాధనా చతుర్దశి అంటారు ఈ చతుర్దశిని. సాధనా చతుర్దశి అనగా భగవద్ అనుగ్రహం కోసం మనం చేసేటటువంటి ఆరాధన, అర్చన, ఉపాసన, విశేషమైనటువంటి ఫలాలను ఈ తిథి మనకి కరతలామలకంగా అందజేస్తుంది. ఈ చతుర్దశి నాడు ఆదిత్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం గ్రహారాధన, ముఖ్యంగా సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క ఆరాధన విశేషంగా చెప్పబడుతుంది. పరమేశ్వరుడి యొక్క ఆరాధన ఎందుకు చతుర్దశి నాడు విశేషంగా చేయాలి అంటే, ఈశ్వరుడు లింగరూపాన్ని ధరించి మనందరినీ అనుగ్రహించినటువంటి తిథి చతుర్దశి కనుక సాధారణంగా కృష్ణపక్షంలో వచ్చినటువంటి చతుర్దశి నాడు విశేషంగా చేస్తారు. కానీ ఉపాసనాపరంగా శుద్ధ చతుర్దశి చాలా విశేషంగా చెప్పబడింది. అందున ఇవాళ శుక్రవారం కనుక ఉపాసనకు అనుకూలమైనటువంటి తిథి చతుర్దశి కనుక శుక్రవారం చతుర్దశి ఈ రెండు కలిసి రావడం, అందున ఉత్తరాభాద్ర నక్షత్రం తరువాత రోజంతా కూడా రేవతి నక్షత్రం ఉండడం వల్ల మంత్ర సాధనకు ఈనాడు చాలా అనుకూలమైనటువంటి రోజు. అలాగే ప్రయాణాలకు, కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి ఈనాడు చాలా విశేషమైనటువంటి రోజని చెప్పవచ్చు. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి, ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు ప్రారంభం చేయడానికి ఈ రేవతి నక్షత్రంతో పాటు చతుర్దశి చాలా విశేషమైనటువంటి రోజు అని చెప్పబడుతుంది. ఈ శుక్రవారం నాడు చతుర్దశి తిథి రావడం వల్ల సాయంకాల వేళలో సూర్యాస్తమయం అయిన తరువాత ఉన్నటువంటి సమయంలో చేసేటటువంటి లక్ష్మీ పూజ సమస్తమైనటువంటి ఐశ్వర్యకారకమని శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట కనుక ఈ చతుర్దశి నాడు పరమేశ్వరుడి యొక్క ఉపాసనతో పాటు వరాధి దేవత అయినటువంటి లక్ష్మీ ఆరాధన కూడా చేసి సమస్తమైనటువంటి మంగళాలను అందరూ కూడా పొందుతారని, లక్ష్మీ కటాక్షం అందరిపై ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో, 12 రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలని ఆచరిస్తే శ్రేయోదాయకంగా ఉంటుందో, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, అదృష్ట వర్ణము, అదృష్ట సంఖ్య తదితర ముఖ్యమైనటువంటి అంశాలతో ఈ కార్యక్రమంలో మనం ఈ విషయాలన్నింటిని గురించి తెలుసుకుందాం. నేటి పంచాంగాన్ని గనక గమనిస్తే ఈరోజు శుక్రవారం చతుర్దశి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 9:17 వరకు ఉన్నది. ఆ తదుపరి చంద్రుడు రేవతి నక్షత్రమందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇక గ్రహాల యొక్క స్థితిగతుల్ని పరిశీలన చేస్తే గురు రాహువులు మేషరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉండగా, సింహరాశి యందు శుక్రుడు, తులారాశి యందు రవి, బుధ, కుజ, కేతు గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. ఇక కుంభరాశి యందు వక్రించినటువంటి శనేశ్వరుడు సంచారం చేస్తూ ఉండగా, మీనరాశి యందు చంద్ర సంచారం ఉండబోతూ ఉన్నది. ఇటువంటి గ్రహస్థితిలో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి.
మేషరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రయాణాలు అధికంగా చేసేటువంటి రోజుగా ఈ రోజుని అభివర్ణించవచ్చు. ఈరోజు కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపూర్వకంగా కానీ వ్యాపార పరంగా కానీ మన సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి రోజుగా ఈ రోజును మనం చెప్పవచ్చును. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. పై అధికారులతోటి సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో చికాకును కలిగించేటువంటి పరిస్థితుల నుండి మీరు దూరం అవుతారు. ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా పోటీ పరీక్షల లాంటి అంశాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. కుటుంబ సంబంధమైనటువంటి ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి రావడానికి, ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిని సాధించడానికి అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి స్పష్టంగా కనబడుతూ ఉన్నది. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తిని ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము లేత నీలము రంగు. అదృష్ట సంఖ్య 2. దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆహ్లాదంగా గడిపేటువంటి రోజుగా ఈ రోజును చెప్పుకోవచ్చును. మనోల్లాసం ఉంటుంది. ధైర్యము, సాహసకృత్యాలు ఈరోజు చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు కనబడుతూ ఉన్నాయి. సొంత ప్రాంతాలకి చేరుకోవడం, మిత్రులతోటి బంధువులతోటి చాలా సఖ్యతతోటి కాలక్షేపం చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. రుణబాధని తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది. నూతన గృహానికి లేదా నూతన వాహనం కోసం చేసేటువంటి ప్రయత్నం ఫలించడానికి అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు కనబడుతూ ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఇబ్బందులు తొలగిపోవడానికి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, పోటీ పరీక్షల లాంటి అంశాల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు ప్రభుత్వ పరంగా లబ్ధి పొందడానికి అవకాశం ఉన్నది. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దుర్గాదేవి యొక్క ఆరాధన కలిసి వస్తుంది. దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం లేదా శ్రవణం చేయడం ద్వారా శుభ ఫలితాన్ని పొందుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము లేత ఆకుపచ్చ రంగు. అదృష్ట సంఖ్య 6. ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు చాలా కలిసి వస్తుంది. ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలు, ఈరోజు ప్రారంభం చేసేటువంటి శుభ కార్యక్రమాల తాలూకు ఫలితాలు అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి, ఉద్యోగపరంగా అనుకున్నటువంటి స్థానాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటే వాటి నుండి బయటపడడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి బాగున్నది. గత కొద్ది కాలంగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి రుణబాధలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరిస్థితులు సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం మిశ్రమంగానే ఉన్నది. మరీ ముఖ్యంగా కీలకమైనటువంటి నిర్ణయాలు, విద్యాలయాల యొక్క స్థితిగతుల్ని పరిశీలన చేసేటప్పుడు 1-2 సార్లు గురువుల యొక్క అనుగ్రహాన్ని తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తోబుట్టువులతో ఉండేటువంటి సఖ్యత పెరగడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దత్తాత్రేయ స్వామివారి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము
ఎరుపు రంగు, అదృష్ట సంఖ్య 2. తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. శుభ కార్యక్రమాల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉన్నది. పుణ్యనది స్నానము, తీర్థయాత్రలు, దైవిక దర్శనాలు లేదా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంతో కాలాన్ని గడపడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా దూర ప్రాంతాలు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు అవి కొంత వాయిదా వేసేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి అవకాశం ఉన్నది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి కనబడుతూ ఉన్నది. మాట వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడానికి అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా ఈరోజు మీకు కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకోవడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి మాత్రం కొంత ప్రతికూలమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. ఏకాగ్రత అవసరం. తొందరపాటు నిర్ణయాలు ఈరోజు తీసుకోకూడదు. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడికి లోనవ్వడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భుజంగ స్తోత్ర పారాయణము లేదా శ్రవణము శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము లేత నీలము రంగు, అదృష్ట సంఖ్య 1. ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం ద్వారా కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీకు సంబంధం లేనటువంటి వ్యవహారాల్లో దూరంగా ఉంటేనే మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చును. మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడానికి అవకాశం ఉన్నది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. బంధువులతో కానీ మిత్రులతో కానీ సఖ్యత వాతావరణం కొంత దెబ్బతినడానికి అవకాశం ఉన్నది. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటూ సమాధానం చెప్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగపూర్వకంగా కొంత సమయం అధికంగా ఉద్యోగానికి మనం వెచ్చించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబానికి కొంత సమయాన్ని తక్కువగా కేటాయిస్తారు. వ్యాపారపరంగా కొంత మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర ప్రాంత సంచారానికి, ఉన్నత విద్యను అభ్యసించడానికి, పోటీ పరీక్షలకి ఈరోజు కలిసి వస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. తోబుట్టువులతో ఉండేటువంటి సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉన్నది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై మహాలక్ష్మీదేవిని ఆరాధించడం చెప్పదగినటువంటి సూచన. కనకధారా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు రంగు, అదృష్ట సంఖ్య 6. దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యా రాశి వారికి కాలం కలిసి వస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబంతో ఆహ్లాదంగా కాలాన్ని గడపడానికి అవకాశం ఉన్నది. దూర ప్రాంత సంచారము, దేవాలయ దర్శనము, సహపంక్తి భోజనాలు, బంధుమిత్రాదుల వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం ఉన్నది. చాలా కాలం తర్వాత మన బంధువులని, మిత్రులని ఒకే చోట కలుసుకుని వారితోటి సంభాషణ చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నా మానసిక ప్రశాంతతను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. లగ్జరీ వస్తువుల కొనుగోలు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్నది. నూతన వాహన సౌఖ్యం కనబడుతూ ఉన్నది. వ్యాపారపరంగా మిశ్రమమైనటువంటి రోజుగా ఈ రోజును చెప్పవచ్చును. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల 1-2 సార్లు గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా క్రిమికీటకాదుల వల్ల ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కన్యా రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై
దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కలిసి వస్తుంది. దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ రంగు, అదృష్ట సంఖ్య 4. దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. షష్ఠచంద్రుని యొక్క స్థితిగతుల వలన సొంత బంధువుల దగ్గరికి వెళ్ళగలుగుతారు. సొంత ప్రాంతాలు లేదా పుట్టినటువంటి ఊరు సందర్శనం చేయడానికి అవకాశం ఉంటుంది. లేదా మనం జన్మించినటువంటి ప్రాంతం నుండి మన యొక్క మిత్రులు మనల్ని కలుసుకోవడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. ఉద్యోగపరంగా కొంత అధికంగా సమయాన్ని ఉద్యోగానికి కేటాయించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారపరంగా మిశ్రమమైనటువంటి రోజుగా ఈ రోజును అభివర్ణించవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. దూర ప్రాంత సంచారానికి, విదేశీ విద్యకి లేదా విదేశాల్లో ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలు, రాసేటువంటి పరీక్షలు ఉపకరించడానికి అవకాశం ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. వాతావరణ మార్పు వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న గాయాలు లేదా కాలిన గాయాలు లేదా విద్యుత్తు వల్ల కలిగేటువంటి ఇబ్బందులతోటి కొంత జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి. ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని శ్రవణం చేయడం లేదా పఠించడం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు రంగు, అదృష్ట సంఖ్య 8. ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈరోజు పనులని వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనసుకి నచ్చనటువంటి పనులను కూడా మనం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు మీ వద్దకి ప్రస్తావన వస్తుంది. కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, మరీ ముఖ్యంగా ఆర్థికంగా కొంత ధనాన్ని రుణంగా తీసుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నూతన గృహ నిర్మాణము, నూతన వాహనము ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి లేదా అమ్మడానికి అవకాశాలున్నాయి. మన స్థిర చరాస్తులకి తాలూకు ఇబ్బందులు ఏవైనా ఉంటే వాటి నుండి బయటపడడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. వ్యాపార పరంగా ఈరోజు అంత కలిసొచ్చేటువంటి రోజుగా మనం చెప్పుకోకూడదు. మిశ్రమమైనటువంటి వాతావరణమే ఈరోజు కనబడుతూ ఉన్నది. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఏకాగ్రత లోపించడానికి అవకాశం ఉంటుంది. చేసే పని పట్ల చిత్తశుద్ధితోటి ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకి కొంత ఖర్చు కనబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఏదైనా రుణాన్ని తీసుకోవడానికి అవకాశం ఉన్నది. కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంత విజయాన్ని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సూర్యాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము లేత నీలము రంగు, అదృష్ట సంఖ్య 1. తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి మిశ్రమమైనటువంటి రోజుగా ఈ రోజును అభివర్ణించవచ్చు. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సూచిస్తూ ఉన్నది. లౌకికమైనటువంటి న్యాయస్థానాలకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఒక కొలిక్కి రావడానికి ఈరోజు అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఉన్నత ఉద్యోగానికి లేదా మనం పనిచేసేటువంటి ఆ ఉద్యోగాన్ని మార్చుకోవడానికి మనం చేసేటువంటి పనులు, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చేసేటువంటి పనులు శుభ ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార పరంగా ఈరోజు చాలా కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపార పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు కలిసి వస్తుంది. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా గతంలో మనం చేసినటువంటి కృషికి
మంచి ఫలితం ఈరోజు లభించడానికి అవకాశం ఉన్నది. దూర ప్రాంత సంచారము, దూర విద్య లాంటికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలిస్తూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. బుద్ధి చాంచల్యానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్న చిన్న వస్తువులనైనా సరే ఎక్కడైనా పెట్టి వాటి గురించి వెతుక్కుంటూ ఉండేటువంటి పరిస్థితులు స్త్రీలలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఏకాగ్రతతోటి పనులను చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామివారి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. ఆంజనేయ స్వామివారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేయడం లేదా వినడం ద్వారా శుభ ఫలితాలు వస్తాయి. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు రంగుగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6. తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత ఉంటుంది. చేసేటువంటి ప్రతి పనిని కూడా చాలా ఉత్సాహంగా ప్రారంభం చేస్తారు. ఒక పనిలో పూర్తి స్థాయి ఏకాగ్రతతోటి నిమగ్నమై ఆ పని పూర్తి చేయడానికి మీరు సహకరించడానికి అవకాశం ఉన్నది. గ్రహగతులు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. దశమ కేంద్రంలో రవికుజుల యొక్క సంచారం మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. ఏ పనైనా సరే మనం పూర్తి చేయగలం, ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులైనా సరే దాటగలం అనేటువంటి ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యం మీకు లభించడానికి అవకాశం ఉన్నది. గత కొద్ది కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాల తాలూకు మంచి వార్తలు వినడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగపూర్వకంగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగ మార్పుకి మీరు చేసేటువంటి ప్రయత్నాలని ఈ రోజు నుండి ప్రారంభం చేసుకోవచ్చును. వ్యాపారపరంగా ఈరోజు చాలా కలిసి వస్తుంది. వ్యాపారంలో లాభాన్ని ఆర్జించడానికి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకు కాలం కలిసి వస్తుంది. ఏకాగ్రత లోపాన్ని అధిగమించడానికి గురువుల యొక్క అనుగ్రహం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలని చాలా గోప్యంగా ఉంచడం చెప్పదగినటువంటి సూచన. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవ స్వామివారి యొక్క ఆరాధన విశేషించి కలిసి వస్తుంది. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము లేత ఆకుపచ్చ రంగుగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8. తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉండబోతూ ఉన్నది. సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటించడం ఉత్తమమైనటువంటి సూచనగా చెప్పవచ్చు. 2వ స్థానమందు చంద్రుని యొక్క సంచారం మాట వల్ల వచ్చేటువంటి విభేదాలను సూచిస్తూ ఉన్నది. ఈరోజు ప్రతి చిన్న విషయాన్ని గురించి అతిగా ఆలోచన చేస్తూ మదనపడేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. లగ్జరీ వస్తువుల్ని, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కొనుగోలు చేయడానికి ధనాన్ని వెచ్చించేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. గతంలో మనం ఇష్టపడి కొనుక్కున్నటువంటి వస్తువుల్ని తిరిగి మరలా మనం బాగు చేయించుకోవడానికి లేదా అవే వస్తువులు కొనుక్కోవడానికి కూడా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. గతంలో మీ పని చేసినటువంటి మీ తోటి ఉద్యోగస్తుడు ఈరోజు అతని పని కూడా మీకు అప్పగించేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపూర్వకంగా ఎక్కువ సమయాన్ని ఆ ఆఫీసులో కానీ లేదా ఉద్యోగంలో కానీ వెచ్చించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార పరంగా ఈరోజు మిశ్రమంగా ఉండబోతూ ఉన్నది. విద్యార్థులకి కాలం వ్యతిరేకంగానే ఉన్నది. మరీ ముఖ్యంగా ఈరోజు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలని వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. 7వ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రగ్రహం వల్ల కొంత ఖర్చు అధికంగా ఉంటుంది. శుభ కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెడతారు. సాంప్రదాయాల్ని పాటించడానికి మక్కువ చూపించడానికి అవకాశం ఉన్నది. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు రంగు. అదృష్ట సంఖ్య 6. అలాగే ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి
ఆనందదాయకమైనటువంటి సమయం నడుస్తూ ఉన్నది. అష్టమ స్థానంలో 4 గ్రహాలు కూడి ఉన్నప్పటికీ చంద్రబలం ఉండడం మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది. చేయవలసినటువంటి పని అధికంగా ఉన్నప్పటికీ ఆ పనిని వాయిదా వేసుకుంటూ మనసుకి నచ్చినటువంటి పనులను చేయడానికే ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు మీనరాశి వారు. షష్ఠస్థానమందు ఉన్నటువంటి శుక్రగ్రహం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత ఉండి శుభ కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. దూర ప్రాంత సంచారానికి, అలాగే కొంత ధనాన్ని అప్పుగా తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని దాటించి ముందుకు వెళుతూ ఉంటారు ఈ మీనరాశి వారు. అలాగే వ్యాపార పరంగా ఈరోజు కొంతవరకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. గురుబలం ఉన్న కారణం చేత చేసేటువంటి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గత కొద్ది కాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంది. కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు రంగు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి గ్రహయోగంలో 12 రాసులకి సంబంధించినటువంటి శుభాశుభ ఫలితాలు. మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ తిరిగి రేపటి గ్రహయోగంలో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకు స్వాగతం. సుగంధ ద్రవ్యంగా మాత్రమే కాకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి యాలకులు విశేషంగా సహకరిస్తాయి. యాలకులను ఉపయోగించి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఏ విధంగా సులభంగా బయటపడవచ్చో ఈరోజు మనం తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో అత్యంత శక్తివంతమైనవి యాలకులు. జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహాలలో శుక్రుడికి ప్రీతిపాత్రమైనవి యాలకులు. కాబట్టి శుక్రవారం రోజు యాలకులకు సంబంధించిన పరిహారం పాటిస్తే శుక్రగ్రహం బలం పెరుగుతుంది. శుక్రుడికి అధిష్టాన దేవత అయిన అమ్మవారి అనుగ్రహం వల్ల ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఈ యాలకులలో చిన్న యాలకులు, పెద్ద యాలకులు అని ఉంటాయి. పెద్ద యాలకులు 5 ఈ పరిహారానికి తీసుకోవాలి. ఒక ఎర్రటి వస్త్రము, ఒక ఎర్ర దారము, 5 పెద్ద యాలకులు తీసుకొని శుక్రవారం గృహంలో స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించిన తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఆ ఎర్రటి వస్త్రము, ఎర్రటి దారము, 5 యాలకులను ఉంచాలి. లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఎర్రదారాన్ని తీసుకొని ఆ ఎర్రదారానికి ఒక యాలక్కాయ కట్టాలి. అలా కట్టిన తర్వాత ఆ దారానికి 3 చోట్ల ముళ్ళు వేయాలి. 3 చోట్ల ముళ్ళు వేసిన తర్వాత మళ్ళీ 2వ యాలక్కాయ కట్టాలి. మళ్ళీ 3 చోట్ల ముడి వేయాలి. అలా మొత్తం 5 యాలక్కాయలు దారానికి కట్టాలి. 5వ యాలక్కాయ కూడా దారానికి కట్టిన తర్వాత 3 సార్లు ముళ్ళు వేయాలి. ఈ యాలకులు కట్టినటువంటి ఆ ఎర్రదారాన్ని లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచినటువంటి ఎర్రటి వస్త్రంలో ఉంచి కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేయాలి. లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఓం కమలవాసిన్యై స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. అలా చదివిన తర్వాత కాచి చల్లార్చిన పాలు, బెల్లం ముక్క లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి. లక్ష్మీదేవికి కర్పూర హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ ఎర్రటి వస్త్రాన్ని మూట కట్టాలి. ఆ మూటకు ధూపం వేసి మీరు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి. ఇదే యాలకులకు సంబంధించిన శక్తివంతమైన పరిహారం. ప్రతి శుక్రవారము కూడా మీరు లక్ష్మీ పూజ చేసేటప్పుడు బీరువాలో ఉంచినటువంటి ఆ మూటను తీసి లక్ష్మీ పూజలో ఉంచి ఆ మూటకు కూడా అగరబత్తులు చూపించి
ఆ మూటకు ధూపం వేసి మళ్ళీ బీరువాలో దాచిపెట్టుకోవాలి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి అత్యంత శక్తివంతమైనటువంటి ఏలా సుగంధమాల పరిహారాన్ని పాటించడం ద్వారా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ ఏలా సుగంధమాల పరిహారం ఎలా పాటించాలంటే, ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు 27 యాలకులు తీసుకోవాలి. ఈ 27 యాలకులు 27 నక్షత్రాలకు సంకేతం. అంటే నక్షత్ర దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న దోషాలన్నీ పోగొట్టుకోవటానికి 27 యాలకులు తీసుకోవాలి. ఈ 27 యాలకులు కొద్దిగా 10 సెకండ్ల పాటు నీళ్ళలో నానబెట్టాలి. ఆ తర్వాత ఒక పసుపు రంగు దారం తీసుకోవాలి, లేదా దారానికి మొత్తం కూడా తడి పసుపు రాయాలి. అలా పసుపు రంగు దారం సిద్ధం చేసుకొని ఆ పసుపు రంగు దారానికి ఈ 27 యాలకులు కూడా సూది ఉపయోగించి కట్టాలి. అలా కడితే దాన్ని ఏలా సుగంధమాల అనే పేరుతో పిలుస్తారు. శుక్రవారం ఇలా ఏలా సుగంధమాలను తయారు చేసుకున్నాక మీ గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి కానీ, లేదా వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి కానీ, లక్ష్మీనారాయణల చిత్రపటానికి కానీ ఈ ఏలా సుగంధమాలను అలంకరించాలి. మళ్ళీ వచ్చే శుక్రవారం వరకు ఈ ఏలా సుగంధమాల అలాగే ఉండాలి. 6 శుక్రవారాల పాటు ఇలా చేయాలి. ప్రతి శుక్రవారము కూడా పాత ఏలా సుగంధమాలను తీసుకొని మీ గృహంలో పరిశుభ్రమైన ప్రదేశంలో జాగ్రత్త చేసుకోవాలి. 6 శుక్రవారాలు పూర్తయిన తర్వాత ఈ 6 శుక్రవారాలు మీరు ఉపయోగించినటువంటి ఆ ఏలా సుగంధమాలలు ఎప్పుడైనా హోమం జరుగుతూ ఉంటే ఆ హోమగుండంలో వేయించి ఓం లక్ష్మీనారాయణాయ స్వాహ అని మనస్సులో జపించుకోండి. ఈ ఏలా సుగంధమాల పరిహారం ఎవరైతే 6 శుక్రవారాలు ఆచరిస్తారో వాళ్ళకి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. కర్మ ఫలితాల వల్ల వచ్చే సమస్యలు పోగొట్టుకోవటానికి, ఆర్థికంగా ఎదగటానికి, దైనందిన జీవితంలో వచ్చే సమస్యలు అధిగమించటానికి నువ్వులకు సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని మనం స్వీకరించబోతూ ఉన్నాం. చాలామందికి అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఆ అనేక సమస్యల్లో ప్రధానమైనటువంటి సమస్య ఆర్థిక సమస్య. అందులో ఈరోజు శుక్రవారం. ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం ఎలా? ప్రతివారు దీనికో సమాధానం వెతుక్కుంటూ ఉంటారు. దానిలో భాగంగానే ఈరోజు మన మంత్రశక్తి కార్యక్రమంలో ఒక అద్భుతమైన అఖండమైనటువంటి మంత్రాన్ని మనం స్వీకరించబోతూ ఉన్నాం. అది మహాగణాధిపతి యొక్క మంత్రం. అదేమిటండి? గణేశుడు విద్యకు సంబంధించిన వాడు కదా. ఆయన అన్ని గణములకు అధిపతి. గణేశుడి యొక్క అనుగ్రహం వల్ల చేసినటువంటి రుణాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు ఆర్థిక లాభం పరిపుష్టిగా ఉంటుంది గణేశుడి యొక్క అనుగ్రహం వల్ల. గణేశుడికి 32 రూపాలు ఉన్నాయని చెప్పి శాస్త్రం. దాంట్లో లక్ష్మీ గణపతి రూపం కూడా ఉన్నది. అంతేకాదు సిద్ధి బుద్ధి సమేతుడైన గణపతిగా ఆయనకు రూపం ఉన్నది. సిద్ధి ప్రదాయకుడు, బుద్ధి ప్రదాయకుడు, లక్ష్మీ ప్రదాయకుడు, అనేకమైనటువంటి శక్తులను ఇచ్చేవాడు. అలాంటి ఆ గణపతి మంత్రములలో ఒక విశేషమైనటువంటి మంత్రం కృష్ణయామలం అనేటువంటి ఒక గ్రంథములో చెప్పబడ్డటువంటి సమస్తమైనటువంటి రుణములను నాశనం చేసేటువంటి మంత్రం ఇది. సాక్షాత్తు పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశం చేసినటువంటి మంత్రం. ఆ మంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేయండి. మంత్రం చెప్పబోతూ ఉన్నాం. సావధానంగా ఆ మంత్రాన్ని ధారణ చేయండి. ఓం గణేశ రుణం చింది. ఓం గణేశ రుణం చింది. ఇది కృష్ణయామల గ్రంథంలో సమస్తమైనటువంటి రుణములను, ఆర్థిక బాధలను, మనకు రావలసినటువంటి డబ్బులు ఉన్నాయండి, రావడం లేదండి, ఎన్ని
వ్యాపారాలలో మేము పెట్టుబడి పెట్టినా అటే పోతుందండి, మాకు లాభం లేదండి. ఇవన్నీ సమస్యలకు ఏకైక పరిష్కారం గణేశుడి యొక్క ఈ దివ్యమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని చక్కగా సాధన చేయండి. 24 మార్లు ఈ మంత్రాన్ని చక్కగా ఈరోజు అనుష్ఠానం చేయండి. గణేశుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి రుణముల నుండి బయటపడతారు. రావలసినటువంటి మొండి బకాయిలు కూడా తీరిపోతాయి. గణేశుడి యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి. ఓం గణేశ రుణం చింది. చక్కగా అనుష్ఠానం చేయండి, శుభాలను పొందండి. తత్వవేత్తలైన మహానుభావులు వచించి రచించి ఆచరించి చూపిన సూక్తుల సమాహారం ధర్మసార కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. మానవుడిగా పుట్టిన తరువాత స్వయం ప్రతిపత్తి ఉండాలి, తనంతట తాను బతకాలి. స్వయం జీవతి, తనంతట తానుగా బతకాలి. అన్యాన్ జీవయతి, ఇతరుల్ని బతికించాలి. స్వంతంగా బతకమన్నారు కదా, ఇతరుల్ని బతికించమన్నారు కదా అని యాచన చేయకూడదు. జీవనాయ న యాచతే, జీవించడం కోసం ఎవరిని యాచించకూడదు. అయం సనాతన ధర్మ, ఇది సనాతనమైన ధర్మం, భారతీయులందరికీ వరం. పని చేయాలి, ఆ పని పట్ల ఇష్టాన్ని కలిగి ఉండాలి. సోమరిపోతులా కూర్చుంటే ఎన్ని ఆస్తులున్నా తరిగిపోతాయి. అంతేకాదు శరీరం కూడా చురుకుగా ఉండదు. మందబుద్ధి, దాంతోపాటు శారీరకమైన చైతన్యం లేకపోతే మానవుడిగా పుట్టడం వ్యర్థం. జీవితాన్ని సార్థకం చేసుకోలేని వాడై అవహేళన పాలవుతాడు. విజ్ఞానం ఉండడం వేరు, దాన్ని ఆచరించి చూపించడం వేరు. 10 మందికి చెప్పొచ్చు, పని చెయ్యండి, పని చెయ్యండి, కష్టపడండి అని. అలా చెప్పేవాడు కూర్చొని చెబుతూ ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. అందుకే వేదకాలంలోనే ఈ చర్చ బాగా జరిగింది. ఒక వ్యాకరణ పండితుడు ఉండేవట, గొప్ప వ్యాకరణ పండితుడు, చాలా బాగా చదువుకున్నాడు. అయితే మరి పొలం పని చేయాలి కదా, వ్యవసాయం చేయకపోతే ఇంట్లో ఖర్చు పెట్టడానికి ధనం ఉండదు. వస్తువులు ఎలా కొనుక్కోవాలి, రోజు ఎలా గడుస్తుంది, మనల్ని ఆశ్రయించి ఉన్న పశుపక్ష్యాదులు ఉంటాయి, వాటిని ఎలా పోషించటం, సంతానం ఉంటే వాళ్ళ కోరికలు ఎలా తీర్చటం, జీవిక ఎలా నడుస్తుంది. అందుకని పాపం భార్య ఆ భర్త గారికి హితవు పలుకుతోంది. ఇక్కడ మనం గమనించవలసినది, ఏదైనా మనం చెప్పేటప్పుడు ఇతరులకి వాళ్ళకి నచ్చేలాగా చెప్పాలి, మన మాటలు మెచ్చేలాగా చెప్పాలి, వాటిని ఆచరించేలాగా చెప్పాలి. ఒకే విషయాన్ని కఠినంగానూ చెప్పచ్చు, కోపం తెప్పించేలాగా చెప్పచ్చు, మృదువుగా చెప్పచ్చు, వాళ్ళకి ఇష్టం కలిగేలాగా కూడా చెప్పచ్చు. చెప్పే విధానంలో ఉంటుంది. భర్త గారు పని చేయటం లేదు, మంచి వ్యాకరణ పండితుడే, విజ్ఞానం ఉంది, కానీ దానివల్ల ఏమిటి ప్రయోజనం? అందుకని ఈ భార్య మెల్లగా ఆయనకి హితవు పలుకుతోంది. ఎలా చెప్పాలి? ఆయన పరిభాషలోనే చెప్పాలి. పిల్లలకి మనం ఏదన్నా బోధించాలంటే పిల్లల భాషలో చెప్పాలి, వృద్ధులకి వృద్ధుల భాషలో చెప్పాలి, వైద్యులకి వైద్యుల భాషలో చెప్పాలి. ఇలా వాళ్ళ వాళ్ళ రంగాల్ని బట్టి వాళ్ళకి నచ్చే విధంగా చెబితే వాళ్ళ మనసుకి హత్తుకుంటుంది. ఈవిడ కూడా అలాగే చెప్పింది. ఏమండి, ఏమిటి అన్నట్టుగా చూశాడు ఆయన. ద్వంద్వ, సమాసాల పేర్లు వినుంటారు కదా. ద్వంద్వ సమాసం, తత్పురుష సమాసం, ద్విగు సమాసం, అవ్యయీభావ సమాసం, కర్మధారయ సమాసం అని వ్యాకరణంలో ఈ సమాసాలు చాలా ప్రసిద్ధమైనవి. ఆ సమాసాల పేర్లు వచ్చేలాగా తాను చెప్పాలనుకున్నది గమ్మత్తుగా, చమత్కారంగా, ఆయనకి నచ్చేలాగా చెప్తోంది. చూడండి, ఇది మనం అలవాటు చేసుకోవాలి. మన భారతీయ సనాతన ధర్మంలో ప్రీతిపూర్వకంగా మాట్లాడటం, అందరినీ అలరించేలాగా మాట్లాడడం అలవాటు చేసుకోండి నాయన. మాట వల్లనే ఈ లోకం నిలబడుతోంది. మాట తేడా వస్తే లోకం ధ్వంసం అవుతుంది. మాట్లాడడం చేతగాక
ఎలా మాట్లాడాలో తెలియక ఏది పడితే అది మాట్లాడి, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడి అందరితో గొడవలు తెచ్చుకుని కొట్టుకు చచ్చిపోతున్నారు. ముందు మాట్లాడడాన్ని నేర్చుకోండి. ఇంట్లో భర్త భార్యతో ఎలా మాట్లాడాలి, భార్య భర్తతో ఎలా మాట్లాడాలి, వీళ్ళిద్దరూ కలిసి పిల్లలతో ఎలా మాట్లాడాలి, పిల్లలు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇది తెలుసుకోవటమే మనందరి ప్రథమ కర్తవ్యం. దానికి ఉదాహరణ ఈ శ్లోకం. ద్వంద్వః ద్విగురపి చాహం మద్గేహే నిత్యమవ్యయీ భావః తత్పురుష కర్మధారయా తేనాహం శ్యాం బహువ్రీహి. ఇది ఆవిడ చెప్పిన శ్లోకం. ఇందులో బహువ్రీహి సమాసం వచ్చింది, ద్విగు సమాసం వచ్చింది, అవ్యయీభావ సమాసం వచ్చింది, ద్వంద్వ సమాసం వచ్చింది. ఇలా సమాసాల పేర్లన్నీ వచ్చాయి. సమాసాల పేర్లతో శ్లోకం రాస్తే ఆయనకేం సందేశం ఇచ్చిందండి? ఇది కదా మన సందేహం. ఇప్పుడు చూడండి. ద్వంద్వ ఏమండి, మనమిద్దరమండి. ద్వంద్వ అంటే ఇద్దరు, సమాసం పేరు కూడా వచ్చింది. ద్విగురపి చాహం, మనకి 2 గోవులు ఉన్నాయి, ఎక్కువ గోవులేం లేవు. వాటిని మనం పోషిస్తున్నాం, పోషించాలి, మన బాధ్యత. మనము ఇద్దరమే, మనకున్నవి 2 గోవులు. వాటికి మేత పెట్టడానికి మేత లేదు, మనం తినడానికి తిండి లేదు. మరి తిండి కావాలి అంటే ఏమైనా కొనుక్కోవాలి కదా, సరుకులు. వాటిని కొనాలంటే మద్గేహే, నా ఇంటిలో అంటే మన ఇంటిలో, నిత్యం అవ్యయీభావ, రోజు అవ్యయీభావమే. వ్యయీభావము అంటే ఖర్చు పెట్టడం, అవ్యయీభావము అంటే ఖర్చు పెట్టకుండా ఉండటం. అంటే ఖర్చు పెట్టడానికి ఏమీ లేదని అర్థం. అంటే ఇంట్లో ఏగలమోతే అని చెప్తోంది ఆవిడ. ఇక్కడికి 3 సమాసాలు వచ్చాయి. ద్వంద్వ సమాసం పేరు వచ్చింది, ద్విగు సమాసం పేరు వచ్చింది, అవ్యయీభావ సమాసం అనే పేరు వచ్చింది. ద్విగు అంటే 2 గోవులు అని ఒక అర్థం, ద్విగు అంటే సమాసం పేరు. ద్వంద్వ ద్విగురపి చాహం మద్గేహే నిత్యం అవ్యయీభావ. ఈ మాట అనేసరికి ఆయన పులకించిపోయాడండి. ఎందుకంటే తనకి నచ్చినట్టు చెప్తోంది కదా, వ్యాకరణ పరిభాషలో చెప్తోంది కదా. ఆహా, ఏమిటో భలే చెప్తున్నావే, అయితే ఏమిటంటావు అన్నట్లుగా ఆనందంగా సానందంగా కళ్ళు ఇంతవి చేసి ఆవిడ వైపు చూశాట. అంతకుముందు చెప్తున్నప్పుడు ఏదో పెడమొహంలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా చూశాట. ఏమిటి అని. తత్పురుష, మళ్ళీ ఇంకో మాట వేసింది. ఓ పురుషుడా, ఆహా, నన్ను ఇలా కూడా సంబోధించిందే, సమాసంతో సంబోధించింది అనుకున్నట్ట. కర్మధారయ, కర్మని చేయవయ్యా, పని చెయ్యి. కర్మధారయ సమాసం వచ్చింది. తేనాహం శ్యాం బహువ్రీహి, దానివల్ల నేను బహువ్రీహి అవుతాను. అంటే ఇంటికి అనేకమైన ధాన్య రాసులు వచ్చి పడతాయి, అందువలన నేను సస్యంతో ఆనందంగా ఉంటాను. బహువ్రీహి, వ్రీహి అంటే ధాన్యం అని అర్థం. అంటే పంటలు బాగా పండి మన ఇంటికి ధాన్యం వస్తే ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది అని చెప్పటం. అంటే భర్తకి నచ్చేలాగా ఎంత అందంగా చెప్పిందో చూడండి. అందుకే మన పెద్దలు చెప్పారు, కృషితో నాస్తి దుర్భిక్షం, కృషితః దుర్భిక్షం నాస్తి. కృషి చేస్తే కరువు కాటకాలు ఉండవు. అందువలన అందరూ అలవాటు చేసుకోవలసింది నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. కర్మణ్యేవ అధికారః తే, నీకు నీ కర్మయందు అధికారం ఉంది, ఆ పనిని నీ కర్తవ్యంగా భావించి నిర్వహించాలి.